హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటో H70 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మోటో H70 Pro వచ్చేసి మన ఇండియాలో ఏప్రిల్ 22 అయితే లాంచ్ అయింది. దీని సేల్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 29 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రీ బుక్స్ అయితే జరుగుతున్నాయి. సో మోటో H70 Pro వచ్చేసి మనకి మోటో H60 Proకి అయితే సక్సెసర్గా తీసుకొస్తున్నారు. ఈ మోటో H70 Proలో మనకి ఏం చేంజెస్ వచ్చినాయి మోటో H60 Proతో పోలిస్తే అది కంపేర్ చేసి చూద్దాం. సో మోటో H60 Pro వచ్చేసి మనకి స్క్రీన్ చూసుకుంటే 6.7 ఇంచ్ POLED కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వేరేస్ మనం మోటో H70 Pro చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మనం పీక్ బ్రైట్నెస్ విషయం చూసుకుంటే మోటో H60 Pro వచ్చేసి మనకి అరౌండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. అండ్ మోటో H70 Pro చూసుకుంటే మనకి 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ సిరీస్తో పోలిస్తే ఈ సిరీస్ కొద్దిగా డిస్ప్లే సైజ్ 1 ఇంచ్ పెంచడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది మోటో H60 Pro చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ఎడిషన్తో వస్తుంది. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ఎడిషన్తో వస్తుంది. సో మనకి లాస్ట్ సిరీస్తో పోలిస్తే ఈ సిరీస్ అనేది కొద్దిగా ప్రాసెసర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ పార్ట్కి వస్తే మనకి ర్యామ్ చూసుకుంటే మోటో H60 Pro వచ్చేసి మనకి బేసిక్ వేరియంట్ 8GB నుంచి 16GB ర్యామ్ వరకు అయితే ఉంది. వేరేస్ మనకి మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇందులో అయితే ఓన్లీ 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం నెక్స్ట్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి మోటో H60 Pro వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది 50MP అల్ట్రా వైడ్ మెయిన్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 50MP పెరిస్కోప్ లెన్స్తో వస్తుంది. అండ్ 10MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇందులో అయితే మనం 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా చూసుకున్నా మనకి ఇది 50 మెగాపిక్సెల్తో వస్తుంది. మనం 4K 30 FPS వరకు అయితే ఫ్రంట్ కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకైతే డ్యూయల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. ఇందులో అయితే మనకి టెలిఫోటో లెన్స్ అయితే కంప్లీట్గా తీసేశారు. సో మోటో H70 Pro వచ్చేసి మనకి ఇది 50MP మెయిన్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అండ్ 50MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. సో మనం ఫ్రంట్ చూసుకున్న ఇది 50 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. మనం ఇందులో వీడియో రికార్డింగ్ వచ్చేసి మనం 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఈ టూ ఫోన్స్లో పోలిస్తే మనకి మోటో H70 Pro వచ్చేసి మన కెమెరా అనేది కొద్దిగా చేంజ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్కి వస్తే మనకి బ్యాటరీ విషయానికి వస్తే మోటో H60 Pro వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జ్తో వస్తుంది. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జ్తో వస్తుంది. సో ఈ రెండిట్లో అయితే మనకి డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. USB Type-C ఛార్జింగ్తో వస్తుంది. మనకి మోటో H60 Pro వచ్చేసి ఇది అప్ టు 512GB ర్యామ్ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇది అప్ టు 256GB వరకే సపోర్ట్ చేస్తుంది. మోటో H60 Pro ప్రైస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ చూసుకుంటే బేసిక్ వేరియంట్ అయితే 28,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ అయితే 37,000 దాకా అయితే ఉంది. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకి బేసిక్ వేరియంటే వచ్చేసి 37,000 ఉంది. అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చేసి 42 దాకా ఉంది. సో దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి లాస్ట్ సిరీస్తో పోలిస్తే ఈ సిరీస్ కొద్దిగా ప్రైజెస్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి అన్నీ ఎక్కువ పెంచడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటో H60 Pro వచ్చేసి మనకి ఇది 185 grams వెయిట్తో వస్తుంది. అండ్ దీనిలో మనం 3 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. వేరేస్ మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇది 3 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. మోటో H60 Proలో వచ్చేసి మనకి కెమెరా ఫొటోస్ చూసుకుంటే మనకి ఇదైతే వైడ్ యాంగిల్ కెమెరా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఫ్రంట్ కూడా మనకి మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే ఇస్తుంది. మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇందులో కెమెరా నైట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి.
అండ్ మనకి ఇందులో ఏఐ బేస్డ్ ఫోటోగ్రఫీతో వస్తుంది. సో లో లైట్ ఫోటోగ్రఫీ విత్ ఏఐ ఫీచర్తో వస్తుంది. అండ్ మనకి ఇందులో ఏఐ పర్ఫెక్ట్ క్లియర్ పిక్చర్తో వస్తుంది, ఏఐ పర్ఫెక్ట్ డిటెక్షన్ సిస్టమ్తో వస్తుంది. సో మోటో H70 ప్రోలో అయితే మనకి మొత్తం ఏఐ బేస్డ్ ఫోటోగ్రఫీ మీద అయితే వస్తుంది. మోటో H60 Pro చూసుకుంటే మనకి ఇది ఇంకా దీనిలో అయితే మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో వచ్చింది. అండ్ దీనిలో అయితే మనకి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫైడ్తో కూడా వస్తుంది. మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇది IP69K వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫైడ్తో కూడా వస్తుంది. సో ఈ రెండిట్లో అయితే మనకి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అనేది కామన్. అండ్ మనకి నెక్స్ట్ చూసుకుంటే మోటో X60 Pro వచ్చేసి మనకి ఇది డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్తో వస్తున్నాయి. ఇందులో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ మనకి ఇందులో అయితే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫోన్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. మోటో H70 Pro చూసుకుంటే మనకి ఇది కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది ఫ్రంట్ డిస్ప్లే. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ మేడ్తో వస్తుంది. సో మనకి ఇందులో చూసుకుంటే మనకి ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ప్లస్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ప్లస్ ఏఐ ఫోటోగ్రఫీస్తో వస్తున్నాయి. ఈ మోటో H70 Proలో మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో దీనిలో అయితే మనకి టెలిఫోటో లెన్స్ ఉండవు, కాకపోతే అయితే డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చేసి మనకి ఇది 50 MP మెయిన్ ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకైతే చాలా బాగా వస్తుంది. అండ్ మనకి ఇందులో అయితే నైట్ ఫోటోగ్రఫీస్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మనకి ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా కూడా వచ్చేసి ఫొటోస్ అయితే చాలా బాగా క్లియర్గా వస్తాయి. ఫ్రంట్ చూసుకున్న మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా క్లియర్గా ఉన్నాయి. సో ఈ మోటో H70 Pro వచ్చేసి మనకి మోటో H60 Pro సక్సెసర్గా అయితే వస్తుంది. సో ఈ మోటో H70 Pro వచ్చేసి మనకి ప్రైస్ చూసుకున్నా మనకి మోటో X60 Pro కన్నా చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ చూసుకుంటే. అండ్ మోటో H70 Pro అఫీషియల్గా అయితే మనకి 29th నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.